రీసెంట్‌గా మన హైదరాబాద్‌లో ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం గూడా దగ్ధమైపోయిందని జెప్పేసి మనకి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు సింపుల్‌గా చెప్పేసారు. కాపోతే అసలు దానివల్ల నిజమైన నష్టం ఏంటి? నార్మల్ పీపుల్‌కి దానివల్ల నష్టం ఏంటి అని జెప్పేసి మనం చూసినట్లయితే నిజంగానే ఒకవేళ ఏదన్నా కరెంట్ మిస్‌ఫైర్ కావడం వల్ల జరిగిందని జెప్పేసి అంటే అది వేరే సిట్యుయేషన్ అని చెప్పలేము. కాకపోతే ఇక్కడున్నటువంటి సిట్యుయేషన్‌ను ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మాత్రం చూస్తే మాత్రం కంపల్సరీ చేయాలని చేశారని చెప్పి మనకు క్లియర్ కట్ అర్థమైతా ఉంది. నేను ఏ విధంగా చెప్తున్నా అని జెప్పేసి అంటే కామన్‌గా ఏదైనా వీవీఐపీ కాన్వాయ్ పోతా ఉంటే వాళ్ళ ఎనకాల వాళ్ళ వెహికల్స్ ఎనకాల ఎస్కార్ట్, పైలట్ వెహికల్‌తో పాటు సెక్యూరిటీతో పాటు ఎనకాల ఒక అంబులెన్స్ ఎళ్తది. దాంతో పాటు ఒకటి ఫైర్ స్టేషన్ సంబంధించిన ఒక ఫైర్ ఇంజిన్ కూడా వెళ్తా ఉంటది. అంటే ఏమైనా ప్రమాదం జరగవచ్చు, రోడ్డు మధ్యలో ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి మీరు తీసుకెళ్తా ఉంటారు. మీరు ఓన్లీ రోడ్డు మీద వెళ్ళే టైంలో ఏదైనా జరుగుతది కావచ్చు. ఇన్ని వెహికల్స్, పోలీస్ వెహికల్స్, ఎస్కార్ట్ వెహికల్స్, సెక్యూరిటీ వెహికల్స్, పైలట్ వెహికల్స్, ఆ! ఒక 10, 20 మంది పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఉండంగా కూడా మీకేమైనా జరుగుతన్న భయంతోని మీరు ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజిన్ తీసుకెళ్తారు. దాంతో పాటు ఒక అంబులెన్స్ కూడా తీసుకెళ్తారు మీ వెంట. మరి అలాంటిది ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మనకి యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని కేసులకు సంబంధించినటువంటి ఏదైనా ఏదైనా పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయినా, సైబర్ క్రైమ్‌లో కేస్ ఫైల్ అయినా, ఏదైనా నేరాలు చేసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావచ్చు, నిందితుల యొక్క డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ కేసు విచారణకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఏమన్నా వీడియో, ఆడియో ప్రూఫ్స్ కావచ్చు, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ కావచ్చు. సో, ఇవన్నీ కూడా స్టోర్ చేసేటువంటి యొక్క డేటా సెంటర్ దగ్గర మీరు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నారు? నిజంగానే సెక్యూరిటీ లేదా? లేకుంటే ప్లాన్ ప్రకారం ఆ యొక్క 1 వీక్ ఆర్ 2, 3 డేస్ నుంచి ప్లాన్ ప్రకారం అక్కడ సెక్యూరిటీ లేకుండా ఏసిర్రా? ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక లేడీ ఆఫీసర్ తను బయటకొచ్చి పెద్ద డ్యామేజ్ ఏం కాలేదనే విధంగా మాట్లాడింది. తీరా చూస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంక ఎఫ్ఐఆర్‌లో క్లియర్ కట్‌గా మెన్షన్ చేసింది. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలోని కీలకమైన ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్‌లో ధ్వంసమైనట్లు గుర్తించారు. మీకు ప్రాపర్టీ రూమ్ పోయింది. అనాలిసిస్ ఛాంబర్ పోయింది. దాంతో పాటు సర్వర్ రూమ్ కూడా పోయింది. కంప్లీట్ అసలు ఏం డాక్యుమెంట్స్ ఏం లెవ్విగా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరన్నా దీన్ని ఫైల్ చేసినా కూడా ఏదైనా కేసు విషయంలో రీసెంట్ గా జరిగినటువంటి ఈ యొక్క అగ్ని ప్రమాదం వల్ల డాక్యుమెంట్స్ అన్ని కూడా కాలిపోయినాయి. మా దగ్గర డేటా లేదు అని చెప్పేస్తారు. అంతే అది సింపుల్ గా. దానికోసం కదా మీరు ఇవన్నీ చేసింది ఇప్పుడు. మీరు ఇన్ని మెయింటైన్ చేస్తా ఉన్నారు కదా. అంత ఇంపార్టెంట్, అంత కీలకమైనటువంటి, అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సర్వర్ రూమ్ దగ్గర, ఆ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర మీరు ఎన్ని ఫైర్ ఇంజన్లు పెట్టుంచిర్రు? ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పేసి మినిమం 1 నుంచి 2, 3 పెట్టుకోవచ్చు. కానీ ఒక్కటి కూడా అక్కడ లేదు. ఏం? ఎందుకని చెప్పేసి. అండ్ ఇంకోటేంటంటే ఫస్ట్ ఫ్లోర్‌లో సర్వర్ రూమ్ ఉందంట. ఫస్ట్ ఫ్లోర్‌లో ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? ఏదైనా జరగొచ్చు కదా! ఎవరైనా రౌడీలొచ్చి ఆ యొక్క దాన్ని ఫర్నిచర్‌ని కాలవేసే ప్రయత్నం చేయవచ్చు. లేకుంటే ఏదన్నా రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క తొత్తదారులొచ్చేసి వారి యొక్క సర్వర్ రూమ్‌ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయవచ్చు. ఇంకేమైనా జరగవచ్చు. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎన్నో ఉంటాయి. సర్వర్ రూమ్‌లో అన్ని ఉంటాయి కాబట్టి వాటిని నాశనం చేస్తే ప్రూఫ్స్ ఉంటాయి. కేసులు కొట్టేస్తారని చెప్పేసి. అటువంటి సర్వర్ రూమ్ దగ్గర మీరు ఎంతమంది సెక్యూరిటీని పెట్టిర్రు? ఆ ఎంటైర్ క్యాంపస్ మొత్తం మీద, ఆ యొక్క బిల్డింగ్ మొత్తం మీద మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా బయటికి రాలేదు. ఎందుకు బయటికి రాలేదు వీడియోస్? అంత పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న కాడ మీకు బ్యాకప్ ఉండాలి కదా! ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోరేజ్ అంతా కూడా మీకు మీ హెడ్ క్వార్టర్స్‌కో, లేకుంటే మనకి డీజీపీ ఆఫీస్ కాడికో దానికి కనెక్షన్ ఉండాలి కదా! మీరు అక్కడ తగలబడుతుంటే కూడా మీకు వీడియో రావాలి కదా! అప్ టు ఏదైతే కెమెరా రికార్డ్ చేస్తా ఉందో, ఆ రికార్డ్ కెమెరా అంటుబడి అది కూడా తగిలిబడేంత వరకు కూడా మీకు రికార్డింగ్ రావాలి కదా! ఎందుకు రాలేదు? అంత నెగ్లిజెన్స్ ఏముంది అక్కడ? వీటన్ని చూస్తా ఉంటే మాత్రం కంపల్సరీ ఇది కావాలని చెప్పి చేశారని చెప్పి తెలుస్తా ఉంది. సో కమ్ టు ద పాయింట్. మనకేంటంటే ఇక్కడ ఈ దొంగల గురించి పక్క పెట్టండి. ఫస్ట్ ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ దొంగలను పక్క పెట్టేస్తే వాళ్ళ యొక్క కేసుల గురించి చెప్పేసి వాళ్ళ యొక్క ఈ యొక్క సర్వర్ ని మొత్తం కూడా కాలబెట్టారు. ఓకే. దాని వల్ల మీకు జరిగేటువంటి లాభం ఏందో గాని దాదాపు కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి వాళ్ళు నిరపరాధులని చెప్పేసి నిరూపించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఎన్నో కేసులలో డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు పోయినాయి. మా దిక్కు తప్పు లేదు, మేము తప్పు చేయలేదు, ఈ ఫైట్ లో మేము గెలుస్తామని చెప్పేసి న్యాయ పోరాటం చేసినటువంటి కేసుల యొక్క డీటెయిల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి కేసుల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి మరి? దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడదు. ఎవరైతే ఫ్యూచర్ లో మళ్ళీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం చెప్పేసి ట్రై చేసినప్పుడు, లేకుంటే వాళ్ళ కేసుల దాకా పోయినప్పుడు ఆపోజిట్ వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల, ఫైర్ యాక్సిడెంట్ వల్ల కేసులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ పోయినాయి. సో వీ హ్యావ్ టు రీప్రాసెస్ ద కేస్. మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయాలి, డీటెయిల్స్ అని రావాలని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దీనివల్ల ఎన్ని వందల వేల కుటుంబాలు ఎన్ని రోజులు పడతాయి? ఇప్పుడు దీనివల్ల ఎంతమందికి అన్యాయం జరుగుతుంది? ఈ విషయం గురించి మీరు ఆలోచించకుండా ఓన్లీ మీ స్వార్థం గురించి మాత్రం చేసినట్టు నాకు అనిపిస్తా ఉన్నది. అదంతా ఎందుకండి? నేనే ఒక దగ్గర మోసపోతే నేను ఒక కేసు ఫైల్ చేసిన, సైబర్ లో కేసు ఫైల్ చేసిన, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసిన,
ఆ కేసు ఇప్పటికి అట్లనే నడుస్తా ఉంది 1.5 ఇయర్ నుండి. ఏం ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే ఏమని చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు ఏమని చెప్తారు మాకు డీటెయిల్స్? ఈ కేసు ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇంకా? దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఏమనంటే ఇప్పుడు సర్వర్ రూమ్ లో కాలిపోయాయని చెప్పొచ్చు కదా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాతకి. సో ఇటువంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నేను పైన చూపిస్తాను, నా క్రైమ్ నెంబర్ కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. మోసపోయినా అని చెప్పేసి నేను కేసు ఫైల్ చేసిన. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా దిక్కు తప్పలే అని చెప్పేసి చూసి కేసు ఫైల్ చేసి నడుస్తా ఉంది కేసు. అది దానికి త్వరలోనే ఏదైనా ఒక న్యాయం జరుగుతుంది కావచ్చు. ఇంకెన్నో లాగలరా బాబు, నా ఫేర్ అవుతుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ చూడని చెప్పేసి మేము ఇండోలో పడి అనుకుంటా ఉంటే, ఇప్పుడు తీర టైంకి వచ్చినాక సర్వర్ రూమ్ లాంటి అన్ని కూడా ధ్వంసం అయిపోయినాయి అని చెప్పేసి అంటే మాలాంటి బాధితుల యొక్క పరిస్థితి ఏంటి? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? మీ స్వార్థాల కోసమో మీ యొక్క అడ్డమైన కేసుల గురించి మీ దొంగలు తప్పించుకోవడం కోసం చెప్పేసి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీరు ఎందుకు అని చెప్పేసి సర్వర్ రూమ్ చుట్టుపక్కల ఒక 2-3 ఫైర్ ఇంజన్లు ఎందుకు పెట్టుకోలేదు? సెక్యూరిటీ టైట్ గా ఒక 10-20 మెంబర్స్ ఎందుకు పెట్టుకోలేదు? ఒక ఎమ్మెల్యే ఇంటి చుట్టూ 30 మంది పెట్టుకుంటారు, మినిస్టర్ ఇంటి చుట్టూ 30 మంది పెట్టుకుంటారు, సీఎం ఇంటి చుట్టూ 100 మంది పెట్టుకుంటారు, మీ అన్నదమ్ముల ఇంటి చుట్టూ, మీ వదిన అన్న వాళ్ళ ఇంటి చుట్టూ కూడా మీరు సెక్యూరిటీ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళని. మరి ప్రజలకు ఉపయోగపడే సర్వర్ దగ్గర ఎందుకు 10 మంది పోలీసు వాళ్ళు ఎందుకు లేరు? ఫైర్ ఇంజన్లు వచ్చి మరి ఆర్పేదాకా అని చెప్పేసి అంటే ఎంత టైం పడుతుంది? సర్వర్ రూమ్ కి చుట్టుపక్కల మీరు ఏం మెటల్ లాంటిది ఏం పెట్టలేదా? అగ్ని ప్రమాదం జరిగినా కూడా లోపల దాకా ఫైర్ మనకి అంటకుండా మీరు ఏం చేయలేదా? ఈ చాంబర్ రూము యొక్క అనాలిసిస్ రూము, సర్వర్ రూమ్లు ఇవన్నీ కూడా కాలిపోయేంత వరకు ఏం చేసిరు? ఇది 100% చేయాలని చెప్పేసి చేసిరు. అది ఎవరైనా కావచ్చు. నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ చేయండి. దాంతో పాటు ఎవరైనా ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి. మా కేసులో కూడా ఇప్పుడు అన్యాయం జరిగింది మాకు ఈ యొక్క ఫైర్ ఇబ్బంది వల్ల అని చెప్పేసి.